ఇంగ్లండ్తో మూడో వన్డేలో టీమిండియా యువ ఆటగాడు శుభ్మాన్ గిల్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో ఫామ్లో ఉన్న గిల్ నేడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బ్యాట్ ఎలిపించాడు. గిల్ 95 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మార్క్ వుడ్ బౌలింగ్లో 4 కొట్టి సెంచరీ మార్కు అందుకున్న గిల్ వన్డేలో తన 7వ శతకం నమోదు చేశాడు. అంతేకాదు ఒక స్టేడియంలో 3 ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత అందుకున్నాడు. గతంలో ఈ ఫీట్ను ఫాఫ్ డు ప్లెసిస్, డేవిడ్ వార్నర్, బాబర్ అజామ్, క్వింటన్ డికాక్ నమోదు చేశారు. ఇప్పుడు అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో శుభ్మాన్ గిల్ ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో తొలిసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ తొలుత భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ సిరీస్లో తొలి 2 వన్డేల్లో ఛేజింగ్ చేసి విజయం సాధించిన భారత్ ఈసారి మాత్రం ఫస్ట్ బ్యాటింగ్కు దిగింది. అయితే గత మ్యాచ్లో సెంచరీ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి మాత్రం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. అయితే శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాట్ జులిపించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. రోహిత్ అవుట్ అయిన తర్వాత శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీలు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. గత కొన్ని రోజులుగా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న విరాట్ ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో టచ్లోకి వచ్చాడు. ఇక ఈ సిరీస్లో తొలి 2 వన్డేల్లో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న శుభ్మన్ గిల్ తనకు అచ్చొచ్చిన అహ్మదాబాద్ మైదానంలో మాత్రం 3 అంకెల మార్కును చేరుకున్నాడు. 95 బంతుల్లో శతకం సాధించాడు. శ్రేయస్ అయ్యర్ 78 కూడా మరోసారి రాణించాడు. ఇక ఈ సిరీస్లో వరుసగా 2 వన్డేల్లో 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి విఫలమైన కేఎల్ రాహుల్ మళ్లీ తనకు అచ్చొచ్చిన 5వ స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. ఈ మ్యాచ్లో 29 బంతుల్లో 40 రన్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా 17, అక్షర్ పటేల్ 13, వాషింగ్టన్ సుందర్ 14, హర్షిత్ రాణా 13 కూడా పరుగులు రాబట్టడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగుల భారీ స్కోరు చేసింది. సరిగ్గా 50 ఓవర్లలో ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4 వికెట్లతో సత్తా చాటాడు. మార్క్వుడ్ 2, సాకిబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ తీశారు. మరోవైపు 3 వన్డేల సిరీస్లో భారత్ ఇదివరకే 2-0తో గెలిచింది. ఈ మ్యాచ్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.